లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. తెల్లబట్ట అంటారు. సో ఇది మైల్డ్గా ఉంటే ఒకలాగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు, కానీ సివియర్గా ఉన్న పరిస్థితుల్లో ఇట్ ఈస్ వెరీ ఆక్వర్డ్ అండ్ వెరీ వెరీ ఇంకా అన్కంఫర్టబుల్. ఇట్స్ వెరీ కంపల్సమ్ కంప్లైంట్. సో గుడ్ థింగ్ స్వప్న గారు మీరు ఆ టాపిక్ తీసారు. ఇట్స్ వెరీ నైస్ అండ్ కామన్ టాపిక్. పాపం అందరు ఫీమేల్స్ ఖచ్చితంగా సఫర్ అయ్యే టాపిక్ ఇది. ఒకటి ఏంటంటే క్యాండిడియాసిస్, అసలు ఫస్ట్ మనకు అసలు అబ్నార్మల్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. సో జనరల్లీ ఆడవాళ్ళు అందరికీ డిశ్చార్జెస్ ఉంటాయి, రైట్? సో పీరియడ్స్ ముందు తర్వాత ఓవులేషన్ టైంలో యూజువల్లీ డిశ్చార్జెస్ ఆర్ కామన్. వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. అది క్లియర్గా ఉంటుంది. దేర్ వోంట్ బి అందుట్లో ఏదో థిక్ కన్సిస్టెన్సీ కానీ అలా లిక్విడ్ లాగా కానీ గ్రీనిష్ కలర్లో కానీ ఉండదు. సో అబ్నార్మల్ ఇప్పుడు ఇండైరెక్ట్ మీకు చెప్పినట్టు పెరుగులాగా ఏదైనా కొంచెం కర్డీ వైట్ డిశ్చార్జ్ అని అంటాం. సో అలా అనిపించిన ఇచ్చింగ్తో కలిసి వస్తే కనుక ఇట్స్ ఎ టిపికల్ ఫంగల్ ఇన్ఫెక్షన్, రైట్? సో క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అని అంటాం. ఒక్కొక్కసారి గ్రీనిష్ డిశ్చార్జెస్ కనిపిస్తాయి. సో అండ్ దే విల్ బీ హ్యావింగ్ టిపికల్ ఫౌల్ స్మెల్స్. సో అలాంటి ఫౌల్ స్మెల్స్ అలాంటివి ఉంటే కనుక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం. సో ఇవి టిపికల్గా కొంచెం కొంచెం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో క్యాండిడియాసిస్ ఏంటి అని అంటే అది యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాండిల్, రైట్? కానీ ఏ ఏజ్ ఫీమేల్ అయినా ఎవరైనా క్యాండిడియాస్తో వచ్చినప్పుడు ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి అంటే షుగర్స్ ఉంటాయండి. యూజువల్లీ ఎప్పుడు కూడా వెజనల్ ఇన్ఫెక్షన్స్ షుగర్స్తో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అవుతాయి. సో 13 years వాళ్ళు వస్తే మేబీ నేను షుగర్స్ చేయకపోవచ్చు. సో వాళ్ళు ఏమైనా స్పోర్ట్స్కి వెళ్ళినా కానీ స్విమ్మింగ్కి వెళ్ళినా కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి క్లియర్గా చెప్తాం కొంచెం అవన్నీ అవాయిడ్ చేసుకోండి అని చెప్పి. యంగ్స్టర్స్కి యూజువల్లీ వీ కాంట్ గో ఫర్ వెజినల్ టాబ్లెట్స్ కాబట్టి వాళ్ళకి ఓరల్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి రిజల్ట్స్ కొంచెం లేట్గా వస్తాయి, కరెక్ట్? బట్ దేర్ ఆర్ క్రీమ్స్. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, పాపం బాగా సఫర్ అవుతూ ఉన్నారు అని అంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వెజినల్ ఇన్ఫెక్షన్స్కి క్రీమ్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? మిడిల్ ఏజ్ పోస్ట్ మ్యారిటల్ అయితే కనుక దేర్ ఆర్ నైస్ వెజినల్ టాబ్లెట్స్ విత్ ఇన్ ఎ డే దే క్యాన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ టైంలో నేను చెప్పేది ఏంటి అని అంటే డోంట్ డిలే. మనకి ఎప్పుడైనా ఇచ్చింగ్ అనిపించింది అన్నప్పుడు ఫస్ట్ థింగ్ డెఫినెట్గా డాక్టర్ నేను కోకోనట్ ఆయిల్ రాసేసాను అయినా తగ్గలేదు అని అంటారు. సో ఇట్స్ నాట్ గుడ్. మనం అసలు ఈ రోజుల్లో ఆయిలే ఎంత హైజీనిక్ ఉందో తెలియదు. సో అలాంటి టైంలో రాదర్ దాన్ రైటింగ్ ఆయిల్ అసలు ఫస్ట్ రీజన్ ఏంటి అని తెలుసుకొని దాంతోపాటు వెజినల్ టాబ్లెట్స్ కనుక పెట్టుకుంటే గుడ్ రిజల్ట్స్ చూడొచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్ అండి. అంటే చాలా బేసిక్ థింగ్ చెప్తాను, బేసిక్ హైజీన్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రైవేట్ పార్ట్స్ని అంటే క్లీన్గా పెట్టుకోవటం అంటే స్టార్టింగ్ ఫ్రమ్ షేవింగ్, రైట్? ద హెయిర్ ఇన్ ద ప్యూబిక్ ఏరియా. సో అది జనరల్గా పాపం ఈ రోజుల్లో హైజీనిక్ కోసం అని చెప్పి విపరీతంగా ఫ్రీక్వెంట్గా షేవింగ్స్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అవును. వీ షుడ్ నాట్ షేవ్ దట్ పార్ట్స్. యాక్చువల్లీ అక్కడ ఉండే హెయిర్ ఈవెన్ ఫర్ అంటే జనరల్గా ఇట్స్ అ ప్రొటెక్షన్, మనకి బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఐ థింక్ విల్ స్టిల్ హ్యావింగ్ ద హెయిర్ ఓవర్ దేర్. సో ఇలాంటప్పుడు ట్రిమ్మర్స్ ఆర్ యూస్ఫుల్ అండి, అండ్ క్లిప్పింగ్, బట్ డోంట్ స్క్రేప్ దట్ ఏరియా అని చెప్తాను. బేసికలీ ఎనీథింగ్ దట్ విల్ కాజ్ ఆర్ అగ్రవేట్ యువర్ ఛాన్సెస్. ఎనీథింగ్ వెన్ వీ స్క్రేప్ ఆర్ వెన్ వీ ఇంజ్యూర్ దట్ పర్టికులర్ ఏరియా డెఫినెట్గా మనం బయట నుంచి ఇన్ఫెక్షన్స్ పట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ రానికుండా ఉండటానికి స్టాప్ దాట్, గో ఫర్ నైస్ క్లిప్పింగ్ ఆర్ గో ఫర్ రైట్ ట్రిమ్మర్స్ అని అంటాం. ఫస్ట్ బేసిక్ హైజీన్. పాపం చిన్నపిల్లలు చాలా మందికి తెలియక వాళ్ళు ఇంకా కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేది, ఈవెన్ గో ఫర్ వ్యాక్సింగ్ కూడా. అవి కూడా కొంచెం తగ్గించుకుంటేనే బెటర్. అంటే బేసికలీ మనకి అడ్వర్టైజ్ చేస్తూ వాట్ ఎవర్ దే రికమెండ్ యాజ్ బికినీ వ్యాక్స్ అని చెప్పి యూ డోంట్ రికమెండ్ అట్ ఆల్. We should not say we should not recommend అండి. if they are not safe అని అయితే క్లియర్ గా చెప్తాను. అది అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ ఫర్ పీపుల్ టు గ్యాదర్ వాట్ దే వాంట్. మామూలు సోప్ యూజ్ చేసుకోకుండా ఇంటిమేట్ వాష్ యూజ్ చేస్తే బెటర్, దాని pH బ్యాలెన్స్ ఇస్ బెటర్ అని అంటారు. దట్స్ వాట్ దే క్లెయిమ్. సో వాషెస్ అయితే కనుక డెఫినెట్లీ యూస్ఫుల్ అండి. ఆల్కలైన్ కనుక యూస్ చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు సిట్రస్ సోప్స్ మేబీ కొంచెం బాగా, ఏ సోప్ అయినా మనం కంటి దగ్గర తగిలితే మంట వచ్చే సోప్స్, ఇప్పుడు మీరు కొంచెం డవ్ కానీ పియర్స్ కానీ తీసుకుంటే కనుక కొంచెం ఆ మంట కాస్త తక్కువ ఉండి మైల్డ్ యాసిడిక్ ఉంటాయి. సో దే ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ ప్రైవేట్ ఏరియాస్. సో నేను అందరినీ ఖచ్చితంగా ఈ బ్రాండే తీసుకోండి, ఇయే తీసుకోండి అని నేను చెప్పను. చూస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ న్యూట్రల్. కరెక్ట్. సో న్యూట్రల్ pH ఉన్నవి, కాస్త సాఫ్ట్గా స్కిన్ మీద ఉన్నవి ప్రైవేట్ ఏరియాస్కి యూజ్ చేసుకోవడంలో తప్పలేదండి, రైట్? ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.